హాయ్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఒక చక్కటి వీధిలోంచి ఒక ఇద్దరు ముగ్గురు నడిచి వెళ్తే ఎలా ఉంటుంది అన్నది మనం డ్రా చేద్దాం. ముందుగా హారిజాంటల్ లైన్ తీసుకొని ఒక వ్యానిష్ పాయింట్ దానికి మనం పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక స్ట్రీట్లో ఉన్న ఒక సైడ్ వాల్ డ్రా చేస్తున్నాను. ఒక వీధిలో ఉన్న ఒక లెఫ్ట్ సైడ్ వాల్. దీనికి స్కేల్ వాడండి, సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఒక ఫుట్పాత్, వీధిలో ఉన్న ఒక ఫుట్పాత్ కూడా డ్రా చేద్దాం. సింపుల్గా లైన్స్ కొట్టండి, దాని ఎండింగ్ మాత్రం వ్యానిష్ పాయింట్కి చూపించేలాగా డ్రా చేయండి. ఇప్పుడు వన్ సైడ్ కొద్దిగా ఇల్లులు అనమాట, హౌసెస్ ఉన్నట్టుగా డ్రా చేస్తుంది. ఇప్పుడు సైడ్ వాల్ ఎండింగ్ పాయింట్ లైట్గా ఇది హెచ్బి పెన్సిల్, ఇది లైట్గా డ్రా చేస్తున్నాం కదా. హెచ్బి పెన్సిల్ ఒక పెద్ద వృక్షం ఉన్నట్టుగా డ్రా చేద్దాం. దాని ట్రంక్స్ లైట్గా డ్రా చేయండి. చాలా పెద్ద మర్రి చెట్టు లేకపోతే ఉన్నట్టుగా డ్రా చేస్తున్నమాట స్ట్రీట్లో. నెమ్మదిగా ట్రంక్స్ డ్రా చేయండి. చెట్టు పక్కన చిన్న ఫుట్పాత్ కూడా అలా లైట్గా డ్రా చేయండి, చిన్న లైన్స్. ఇవన్నీ కూడా వ్యానిష్ పాయింట్కి కనబడేలా, వ్యానిష్ పాయింట్కి చేరేటట్టుగా డ్రా చేయండి. ఇప్పుడు చిన్నగా హౌసెస్ని మనం లైట్గా డ్రా చేసాం. ఇక్కడ ఏమైందంటే వీడియో ఎందుకో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చెట్టు యొక్క కాండాన్ని 2B పెన్సిల్, ఇది హెచ్బి కాదు, 2B పెన్సిల్తోనే మనం ట్రంక్స్ని హైలైట్ చేస్తున్నాం అనమాట. కొంచెం ప్రెజర్ పెట్టి చెట్టు యొక్క ట్రంక్స్ని డార్క్ చేస్తున్నాం. కాకినాడ రామారావుపేట ఆ స్ట్రీట్ ఇలాగే ఉండేది ఒకప్పుడు. కాకినాడ కుళాయి చెరువు దగ్గర ఉన్న రామారావుపేట స్ట్రీట్ ఇలాగే పెద్ద పెద్ద చెట్లతో ఉండేది అనమాట. అది ఆ స్ట్రీట్ చూస్తే నాకు అదే కాకినాడ, అది రామారావుపేట ఆ స్ట్రీట్ గుర్తొస్తుంది. అలాగా కాండాన్ని 2B పెన్సిల్తోని చక్కటి ట్రంక్స్ డివైడ్ చేస్తూ డ్రా చేయండి. మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్ళారా? చాలా బాగుంటాయి వీధులు, అవి చాలా విశాలంగా ఉంటాయి. ఇప్పుడు కరెంటు పోల్ని డార్క్తో 2B పెన్సిల్తో హైలైట్ చేస్తున్నాం. దాని వైర్స్, కనెక్టింగ్ వైర్స్ కూడా డ్రా చేస్తాం. నెమ్మదిగా హౌసెస్ని హైలైట్ చేస్తున్నాం. మరి ఇందాకలా రికార్డింగ్ మిస్ అయిందన్నాను కదా, ఏముండదు, చిన్న చిన్న లైన్సే హౌస్ కింద వస్తాయి. కాకపోతే ఆ వ్యానిష్ పాయింట్ నుంచి ఇటువైపు మన రైట్ సైడ్ వచ్చినప్పుడు పెద్దగా హౌస్లు వేయాలి. ఇంటిని కొంచెం సైజు పెంచుతూ రావడమే. ఇప్పుడు సైడ్ వాల్ యొక్క వాల్ అంచు డార్క్ చేస్తుంది. సైడ్ వాల్, లెఫ్ట్ సైడ్ వాల్ యొక్క అంచుని డ్రా చేస్తున్నాం.
ఒక ఎడ్జ్ ఉంటుంది దానికి, దాన్ని కూడా అలాగా డార్క్ చేస్తున్నాం 2B పెన్సిల్తో. అలాగే గోడ యొక్క డౌన్ కొద్దిగా నాచ్ అది పట్టించినట్టుగా ఉంటుంది కాబట్టి లైట్గా మనం 2B పెన్సిల్తో చేసి ఇయర్ బడ్స్తోని జస్ట్ టాప్ నుంచి బాటంకి, బాటం నుంచి టాప్కి మెజ్జింగ్ చేస్తున్నాం. సేమ్ అదే ఇయర్ బడ్స్తోనే చెట్టు యొక్క ట్రంక్స్ని కూడా లైట్గా మనం బ్లెండ్ చేస్తున్నాం. ఓకే, అలాగే రైట్ సైడ్ ఫుట్పాత్ యొక్క సైడ్ని హైలైట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక 4B పెన్సిల్ తీసుకొని స్ట్రీట్లోనూ ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నట్టుగా డ్రా చేస్తున్నాను అనమాట. ముందుగా హెడ్ డ్రా చేశాను. హెడ్ తర్వాత అలాగా షోల్డర్ షేప్ చేసి అలాగా హ్యాండ్, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అండ్ రైట్ సైడ్ హ్యాండ్ షోల్డర్ని అలాగా డ్రా చేసి లైట్గా చిన్న హాఫ్ హ్యాండ్ సెట్స్ వేసుకున్నట్టుగా. ఫ్రంట్ ఫుట్ ఎప్పుడు లైట్గా ఉంటుంది, బ్యాక్ ఫుట్ డార్క్గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ ఫుట్ వేస్తున్నాం, కొంచెం పొడవుగా డార్క్గా చేస్తున్నాం అనమాట. ఆ ఫ్రంట్ ఫుట్ కొంచెం లైట్గా అదే పెన్సిల్తో లైట్గా డ్రా చేస్తాం. దానికి కొంచెం షాడో యాడ్ చేయాలి. చూడండి, ఆయనకి కొంచెం మనం సైడ్ని కొంచెం షాడో యాడ్ చేశాను. ఇప్పుడు నడిచి వెళ్తున్న వ్యక్తి యొక్క హెడ్ చూసారా, వ్యానిష్ పాయింట్ని చూస్తున్నట్టుగా అటువైపే ఉంటుంది. అలా ఉంటేనే మీకు ఆ స్ట్రీట్లో ఆ వ్యక్తి యొక్క డిస్టెన్స్ అది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు సెకండ్ వ్యక్తిని వేస్తున్నాం, అది కూడా వ్యానిష్ పాయింట్కి ఆపోజిట్లో వస్తుంది. చూడండి, వేరే ప్లేస్లో వేస్తే ఈ స్ట్రీట్ యొక్క ఎఫెక్ట్ రాదు, వాళ్ళు నడిచినట్టు కూడా మనకు ఉండదు. ఆ వ్యానిష్ పాయింట్కి దాని ఫేస్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, ఆ వ్యక్తి యొక్క ఫేస్. కొద్దిగా షాడో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకో వ్యక్తిని వేద్దాం. చూడండి, వ్యానిష్ పాయింట్లో హెడ్ వచ్చేటట్టుగా చూస్తున్నాను నేను. ఈ వ్యక్తి యొక్క చేతులు మెడ మీద పెట్టుకున్నట్టుగా ఏదో ఒక స్టిక్ పట్టుకున్నట్టుగా వేసాను అనమాట. ఇతనికి షర్ట్ డార్క్ చేస్తున్నాను, చిన్న షాడో యాడ్ చేయాలి. హెడ్కి 6B పెన్సిల్ తీసుకొని కొంచెం డార్క్ చేస్తున్నాను అనమాట. అది వచ్చి 6B పెన్సిల్. హెడ్ని డార్క్ చేద్దాం. సైడ్ వాళ్ళు పైన చిన్న చిన్న మొక్కలు ఉన్నట్టుగా ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం దగ్గరగా ఉన్న లీవ్స్, ఆకులు, ఫ్లవర్స్ ఇవన్నీ వేసినప్పుడు చక్కగా ఫినిషింగ్గా వేయచ్చు. ఇలాగ లాంగ్ ఏదైనా వేసినప్పుడు మనం రఫ్గా వేయచ్చు, తప్పేం లేదు. అది పూర్తిగా అలాగే రావాలని లేదు. మనం ఏంటంటే ప్రాక్టీస్ కోసం కదా ఇది. దాని హైలైట్స్ వాల్, చిన్న బ్రిక్స్తో కట్టిన వాల్ అనమాట. అది చిన్న బ్రిక్స్ యాడ్ చేసాను దానికి. నెమ్మదిగా
ఆ విండోస్, డోర్స్ అవి 4B పెన్సిల్తో మనం హైలైట్ చేస్తున్నాం. ఇది డార్క్, లైట్, 4B, 2B ఇవన్నీ కొంతవరకు మనకి అందుబాటులో లేకపోతే ఉన్న పెన్సిలే మనం ప్రెజర్ డిఫరెన్స్ అంతే. లైట్ ప్రెజర్, మీడియం ప్రెజర్, హార్డ్ ప్రెజర్తో చేసేయచ్చు. మీరు ఏ పెన్సిల్తో ఉంటే దాంతోనే చేయండి. అదే రావాలి అని కాదు, మీరు ఇష్టంగా చేయండి, ఏదైనా అవుతాయి. ఇప్పుడు చెట్టు యొక్క ట్రంక్స్, చిన్న చిన్న ట్రంక్స్, లీవ్స్ డ్రా చేద్దాం. అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉన్నట్టుగా దూరంగా వ్యానిష్ పాయింట్ దగ్గరలో ఒక చెట్టుని అలా లైట్గా డ్రా చేయండి. ఇప్పుడు మరలా 2B పెన్సిల్ తీసుకొని చిన్న చిన్న రెమ్మలు వాలుతున్నట్టుగా, ఆ స్ట్రీట్లో మెయిన్ హైలైట్ ఈ చెట్టే కాబట్టి చాలా విశాలంగా ఉన్నది కాబట్టి అది మనం దాన్ని 2B పెన్సిల్తోని డ్రా చేద్దాం. నేను డ్రా చేస్తున్నాను కదా, ఈ టైం వచ్చేసి మార్నింగ్ 7:15. అంటే ఎండ ఇంకా పెరగలేదు, అందుకనే నేను హ్యాండ్ కింద టిష్యూ వేయలేదంటే ఇంకా ఎండ పెరగలేదు. మార్నింగే 7:15, 7:30 కల్లా డ్రా చేసేస్తాను అన్నమాట. మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేస్తే అంత హ్యాపీ అనమాట నాకు. మీకు ఏం కావాలో అడగండి, మన దగ్గర అన్ని మెటీరియల్ ఉన్నాయి. ఉన్నవి చేస్తున్నాను, లేనివి రప్పించుకొని మరీ చేస్తాను. ఇప్పుడు మనం నేర్చుకునే ఈ క్లాసులు లేకపోతే చిన్న చిన్న టెక్నిక్స్ నాకు తెలిసినటువంటివి మీకు చెప్పడం, ఇవి మీకు ఈ రోజు కాకపోవచ్చు, ఎప్పటికైనా కొంచెం అయినా అవసరం వస్తుంది, మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ రోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు మీ మైండ్లో ఒక ఒక అది ఏంటంటారు, అది ఒక స్పార్క్ రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అప్పుడు మళ్ళీ మీరు మొదలెడతారు. మీ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకే ఇది చేస్తారు. మళ్ళీ ఒకసారి డౌన్ అవుతుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. వచ్చినప్పుడు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇది ఒక్క రోజుతోనే 49 రోజులతో అయిపోయేది కాదు ఇది. అప్పుడప్పుడు కూడా 49 రోజులు అయిపోయినా కూడా అప్పుడప్పుడు మీకు ఏం కావాలో క్లాసులు పెడతాను. నేనైతే డైరెక్ట్గా పోర్ట్రేట్ డ్రాయింగ్లే చేసుకుంటుండేవాడిని. మరి మీకోసం ఇవన్నీ చేస్తున్నాను కదా, మీకోసమే కదా. మీరందరూ ఆర్టిస్టులు అవ్వాలి, తెలుసుకోవాలి. అందువల్ల నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానాన్ని మీకు చెప్తామని ఈ ఉద్దేశంతోనే ఈ క్లాసులు స్టార్ట్ చేశాను. మీరు ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ సంవత్సరం అయినా ఎప్పుడైనా సరే ఏదన్నా మళ్ళీ మీ మైండ్లో ఒక స్పార్క్ వస్తుంది అన్నమాట. స్పార్క్ వచ్చినప్పుడు మళ్ళీ మొదలెట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. కొంచెమైనా, పూర్తిగా కాకపోవచ్చు, కొంచెమైనా మీకు ఉపయోగపడతాయి. ఎప్పుడూ కూడా మనం అనుకున్నప్పుడు జరగకపోవచ్చు, తర్వాత అయినా మీకు ఇంట్రెస్ట్ పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది. ఎందుకంటే ఇవి చూస్తున్నారంటే మీరు అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. చిన్న చిన్న లీవ్స్ వేస్తున్నాను ఇప్పుడు. ఇదంతా 2B పెన్సిల్. ఇప్పుడు మళ్ళీ 6B తీసుకొని కొద్దిగా ట్రంక్స్ని హైలైట్ చేస్తున్నాను. 6B మాట ఫైనల్ లేయర్ ఇంకా ఇది. ట్రంక్స్ని 6B పెన్సిల్తో డార్క్ వాల్యూ యాడ్ చేస్తున్నాను అనమాట.
ఫైనల్గా క్రిందికి వేలాడే రెమ్మల్ని మనం డ్రా చేస్తున్నాం. మీకు నచ్చినట్టుగా అలాగా చిన్న చిన్నగా అలాగా యాడ్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వస్తుందో. మీరు కంగారు పడొద్దు, మీ పేపరు మీ పెన్సిల్ మీకు నచ్చినట్టుగా డ్రా చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వాల్ పై చిన్న చిన్న మొక్కలు ఉన్నట్టుగా మనం బాటమ్ నుంచి టాప్కి పెన్సిల్ లిఫ్ట్ చేస్తూ సైడ్ వాల్ మీద హైలైట్స్ చేస్తున్నాం అనమాట. అలాగే ఫుట్పాత్ సైడ్ని కొంచెం డార్క్ చేస్తున్నాం. సేమ్ అలాగే రైట్ సైడ్ ఇంటి పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నట్టుగా డార్క్తో హైలైట్ చేస్తున్నాం అనమాట. ఇది 6B పెన్సిల్. అలాగే హౌసెస్కి వెంటిలేటర్స్ అనేసి షేడ్స్, డోర్స్ అన్నీ కూడా డార్క్ పెన్సిల్తో లైట్గా హైలైట్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా వ్యానిష్ పాయింట్నే కలుస్తున్నాయి, గమనిస్తున్నారా? జస్ట్ షాడో యాడ్ చేస్తున్నాను, హౌస్ తాలూకు షాడో. తర్వాత చెట్టు యొక్క షాడో కూడా యాడ్ చేద్దాం. ఫుట్పాత్ ఒక లైన్ మీద చిన్న చిన్న టైల్స్ ఉన్నట్టుగా జస్ట్ క్రాస్ లైన్స్ వేస్తున్నాం. బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ రోజు కుదరలేదనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ట్రై చేయండి. ఫ్రెష్గా ఉదయం చక్కగా టిఫిన్ అది చేసి కూర్చొని చక్కగా గాలి వెలుగు వచ్చే వాతావరణంలో కూర్చోండి, నెమ్మదిగా ప్రయత్నించండి. రాంది ఏముండదు, మనం ప్రయత్నమే చేయాలి అంతే. ఓకే, ఫైనల్గా హైలైట్స్ అలా డార్క్ పెన్సిల్తో షాడోస్ అవి హైలైట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. నా మాటల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే పట్టించుకోకండి. బాయ్ బాయ్ చిల్డ్రన్స్, బాయ్ ఆల్ ఆఫ్ యూ.